సో రీసెంట్గా నౌకరీ అండ్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక హైరింగ్ రిపోర్ట్ని అయితే రిలీజ్ చేసిందండి. సో ఈ క్వార్టర్లో అంటే జూలై నుంచి అప్ టు డిసెంబర్ 31 వరకు ఈ 2025 ఇయర్లో హైరింగ్ అనేది న్యూ హైరింగ్ ఎలా ఉండబోతుంది, రీప్లేస్మెంట్ కాదు న్యూ హైరింగ్ ఎలా ఉండబోతుందని ఒక రిపోర్ట్ అయితే రిలీజ్ చేసిందండి. దాంట్లో చెప్పిన రిపోర్ట్ ఏంటంటే 70% ఆఫ్ ది ఐటీ కంపెనీస్ రీప్లేస్ కాకుండా న్యూ హైరింగే తీసుకుంటాయి. అండ్ టెక్నికల్కి సంబంధించిన ఎంత పర్సెంటేజ్ తీసుకుంటాయి అంటే 42% హైరింగ్ ఉంటుంది ఐటీ అండ్ టెక్నికల్కి సంబంధించింది. అండ్ అనలిటిక్స్ సంబంధించిన జాబ్ రోల్స్ 17% హైర్ చేసుకుంటాము. అండ్ బిజినెస్ డెవలప్మెంట్కి సంబంధించి 11% హైరింగ్ అయితే తీసుకోబోతున్నామని. సో ఇలాగా ఈ క్వార్టర్లో హైరింగ్ జరగబోతుందని అప్ టు డిసెంబర్ 31 వరకు అని ఆ రిపోర్ట్లో అయిందండి నౌకరీ అండ్ టైమ్స్ ఆఫ్ ఇండియా. మరి ఎవరిని ఈ హైరింగ్లో ఎక్కువగా తీసుకుంటారు, ఎంత ఎక్స్పీరియన్స్ వాళ్ళు తీసుకుంటారు అంటే మోస్ట్లీ బిట్వీన్ 4 to 7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్స్ని ఎక్కువగా హైర్ చేసుకోవడానికి అవకాశాలు ఉందండి న్యూ హైరింగ్ అనేది. అది మీరు టెక్ రిలేటెడ్ కావచ్చు, అది టెక్ జాబ్స్ కావచ్చు, బిజినెస్ డెవలప్మెంట్ జాబ్స్ కావచ్చు, ఆర్ అనలిటిక్స్ జాబ్స్ రోల్స్ కావచ్చు. మరి వీళ్ళ సంగతి ఏంటి? అబౌవ్ 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళంటే ఓకే, నాకు తెలిసిన వరకు 8+ అండ్ అబౌవ్ 8 ఉన్న వాళ్ళు కూడా ఎక్కువగా కాల్స్ అయితే వస్తుంటాయి. బట్ ఏంటంటే ఎవరైతే సమ్ ఎమర్జింగ్ టెక్నాలజీకి దగ్గరగా ఉంటారో, ఆర్ అడాప్ట్ అయి ఉంటారో, ఆర్ ఏ ఇంటిగ్రేషన్ స్కిల్స్ని కొంత నాలెడ్జ్ ఉండి ఓకే, అండ్ సమ్ జూనియర్స్కి కూడా ఈ ఏ టెక్నాలజీకి సంబంధించింది నాలెడ్జ్ ఇవ్వగలరు అని అనుకుంటే మాత్రం 100% అలాంటి ప్రొఫెషనల్స్ని, మోర్ ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్స్ని కూడా హైర్ చేసుకుంటున్నారు. బట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఏదో నేను జస్ట్ సీనియర్ డెవలపర్ అని మెన్షన్ చేయకుండా మీరు ఏమి స్కిల్స్ మీద వర్క్ చేశారో అది హైలైట్ చేసుకోండి. కోర్ స్కిల్స్తో పాటు మీ క్లౌడ్ స్కిల్స్ కానీ ఆర్ ఏదైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన స్కిల్స్ కానీ వీటిని కూడా హెడ్లైన్లో యాడ్ చేసుకోండి. అప్పుడే మీకు ఎక్కువ కాల్స్ రావడానికి అవకాశం. ఎవరిని హైర్ చేసుకుంటున్నా ఎక్కువగా కంపెనీస్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి అంటే 4 to 7 years ఎక్స్పీరియన్స్, అది కూడా ఎవరైతే కొంత ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్ మీద అట్లీస్ట్ నాలెడ్జ్ అయిన ఉన్న వాళ్ళని ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. మీ రెజ్యూమ్లో అసలు క్లౌడ్కి సంబంధించి కానీ ఆర్ ఏదైనా ఏఐ సంబంధించి కానీ ఏమైనా స్కిల్స్ మెన్షన్ చేయకపోతే ఆ ప్రొఫైల్స్ని అంత త్వరగా షార్ట్ లిస్ట్ చేయట్లేదు. మీ ప్రతి టెక్నాలజీ ఏఐతో ఎలా ఇంటిగ్రేట్ అవుతుంది అనేది ఒకసారి మీరు అనాలిసిస్ చేసుకోండి. యూజింగ్ గూగుల్ కానీ ఆర్ ఎనీ ఏఐ టూల్స్ యూజ్ చేసి మీరు అసలు ఈ ఏఐ టెక్నాలజీతో ఎలాగ ఇంటిగ్రేట్ చేయగలుగుతుంది నాకున్న స్కిల్స్. సపోజ్ మీరు ఆటోమేషన్ టెస్ట్ ఇంజనీర్ అనుకోండి ఆర్ డెవలపర్ అనుకోండి, ఈ కోర్ స్కిల్స్ని ఏఐతో ఇంటిగ్రేట్ చేయాలి, ఎలా చేయాలి, ఏమి చేయాలి, ఇలాంటి నాలెడ్జ్ అని బేసిక్ నాలెడ్జ్ అని తెచ్చుకోండి. ఫ్రెషర్స్ వీళ్ళకైతే హై కాంపిటీషన్ అండి. వీళ్ళకైతే ఓపెనింగ్స్ లిమిటెడ్గానే ఉంటున్నాయి, ఎక్కడ కూడా అంత బల్క్ హైరింగ్ అయితే లేదు. ఫ్రెషర్స్ 0 to 2 years అప్ టు 3 years ఎవరికి జాబ్స్ వస్తాయంటే ఇంకా వాళ్ళు ఓపిక్గా కంపెనీస్కి అప్లై చేసుకుంటూ డిఫరెంట్ వేస్లో వాళ్ళు జాబ్స్కి అప్లై చేస్తూ జాబ్ సర్చ్ స్ట్రాటజీని చేంజ్ చేసుకుంటూ డిఫరెంట్ వేస్లో ట్రై చేసే వాళ్ళకి మాత్రమే ఈ 0 to 3 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి మోస్ట్లీ జాబ్స్ వచ్చే అవకాశం ఉన్నాయి. ఓకే, ఓన్లీ సర్చ్ చేయటం కాదు, అప్లై చేయడం కాదు, అట్ ది సేమ్ టైం మీరు ఏవైతే ప్రాజెక్ట్ చేస్తున్నారో అవి లేటెస్ట్గా ఉండాలి. క్లౌడ్కి సంబంధించి కానీ ఏఐకి సంబంధించి కానీ ఇలాగ లేటెస్ట్ టెక్నాలజీతో మీ డొమైన్ ఆర్ ప్రాజెక్ట్స్ చేస్తుండి, అండ్ చెప్పాను కదా మీ లేటెస్ట్ టెక్నాలజీ మీద వర్క్ చేస్తుంటే మాత్రం కన్ఫామ్గా జాబ్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ కూడా అదేవిధంగా ఇవ్వాలి. అండ్ మోస్ట్ పీపుల్ ఏంటంటే కమ్యూనికేషన్ పరంగా కూడా చాలా వీక్గా ఉంటున్నారు. సో ఎప్పుడైనా వాళ్ళు రిక్రూటర్స్ కాల్ చేసి ఏదైనా డీటెయిల్స్ అడిగినప్పుడు కూడా చెప్పడంలో చాలా ప్రాబ్లం అవుతుంది. సో అందువల్ల ఎక్కువ మందికి షార్ట్ లిస్ట్ కాకపోవడం కూడా జరుగుతుంది. సో మీరు చెప్పే ఆన్సర్స్ని బట్టి ఆ రిక్రూటర్, ఆ టెక్నికల్ పీపుల్కి, హెచ్ఆర్ పీపుల్కి అండర్స్టాండ్ అవుతుంది మీరు నిజంగా వర్క్ చేశారా లేకపోతే ఓన్లీ జస్ట్ ట్రైనింగ్ కంప్లీట్ చేసి ఎక్స్పీరియన్స్తో ట్రై చేస్తున్నారని తెలుస్తుంది అనమాట. సో అందుకని కొంచెం కమ్యూనికేషను అండ్ డీసెంట్గా అండ్ కాన్ఫిడెంట్గా మీరు రిప్లై ఇవ్వగలిగితే సో మీకు షార్ట్ లిస్ట్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సో రీసెంట్గా కూడా మీరు న్యూస్లో కానీ ఆర్టికల్స్లో కానీ ఆర్ మీడియాస్లో కానీ సోషల్ మీడియాలో చూసే ఉంటారు. టీసీఎస్ కానీ గూగుల్ కానీ మోస్ట్లీ మన ఇండియా సైడు అదర్ బిగ్ ఎంఎన్సీ కంపెనీస్ అన్నీ కూడా డేటా సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేయడంలో కానీ ఆర్ ఏఐ హబ్ని ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్స్ కానీ ఎస్టాబ్లిష్ చేయడంలో చాలా స్పీడ్గా ఉన్నాయి. టీసీఎస్ అండ్ సమ్ అదర్ బిగ్ ఎంఎన్సీ కంపెనీస్ కూడా క్యాప్జెమినీ కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏఐకి సంబంధించిన ప్రోడక్ట్స్లో ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేయబోతున్నారు మన ఇండియాలో. సో మోస్ట్లీ ఎవరికి జాబ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటే ఎవరైతే ఈ ఎమర్జింగ్ టెక్నాలజీకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, మిషన్ లెర్నింగ్ కావచ్చు, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ కావచ్చు,
ఆర్ డేటా అనలిటిక్స్ కావచ్చు, డేటా అనలిస్ట్ కావచ్చు, డేటా ఇంజనీర్స్ కావచ్చు, డేటా సైన్స్ కావచ్చు, ఓకే, అండ్ అదేవిధంగా ఫుల్ స్టాక్ ఇంజనీర్స్ కావచ్చు, అండ్ వెబ్ డెవలపర్, ఫ్రంట్ ఎండ్కి సంబంధించి కావచ్చు. సో వీళ్ళందరూ కూడా మంచి అవకాశాలు ఉంటాయండి ఆర్టిఫిషియల్ ఇంజనీర్స్ కావచ్చు. ప్రజెంట్ మీరు మీ కోర్ స్కిల్స్తో పాటు ఏఐ టెక్నాలజీని ఎలా ఇంటిగ్రేట్ చేసుకుంటాము, క్లౌడ్స్ని ఎలాగా మనం యూజ్ చేసుకుంటాం, ఆ స్కిల్స్ని కన్ఫామ్గా నేర్చుకోండి. ఈ లేటెస్ట్ టెక్నాలజీ మీద కొంత నాలెడ్జ్, బేసిక్ నాలెడ్జ్ టు ఇంటర్మీడియట్ నాలెడ్జ్ అని తెచ్చుకున్న వాళ్ళకి మంచి అవకాశాలు ఉంటాయి. అందువల్ల మీరు కొంచెం మీ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. 60 to 70% ఆఫ్ ది ఇండియన్ ప్రొఫెషనల్స్ అప్గ్రేడ్ అవుతున్నారు ఈ ఏఐకి సంబంధించింది. అండ్ రిమైనింగ్ ఇప్పుడు సపోజ్ యూఎస్ఏ తీసుకుంటే అప్ టు 30 to 40% మాత్రమే వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు ఏ టెక్నాలజీ మీద అప్గ్రేడ్ అవ్వడానికి. బట్ మన వాళ్ళు మాత్రం, ఇండియన్స్ మాత్రం చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు అది న్యూ టెక్నాలజీకి అడాప్ట్ అవ్వడానికి అండ్ నేర్చుకోవడానికి కూడా. అందువల్ల మన ఇండియన్స్ ఏఐ టెక్నాలజీ సంబంధించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ సంబంధించి చాలా గ్రోత్ ఉండబోతుంది. వరల్డ్ వైడ్గా మన ఇండియన్సే ఎక్కడైనా సరే వర్క్ చేస్తారు, ఒక లీడ్ రోల్గా ప్రతి ఆర్గనైజేషన్లో వరల్డ్ వైడ్గా ఉండబోతున్నారు. అందువల్ల మీరు మీ జాబ్ సెక్యూరిటీ ఉండాలి అనుకుంటే మాత్రం కన్ఫామ్గా మీరు ఇది చేయాల్సిందే. అండ్ ఇంకా కాల్స్ పరంగా డిస్కస్ చేస్తే చెప్పాను కదా 4 to 7 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అయితే కాల్స్ వస్తున్నాయి. బట్ కొంతమంది షార్ట్ లిస్ట్ అవుతున్నాయి, కొంతమంది షార్ట్ లిస్ట్ కావట్లేదు. ఎందుకు షార్ట్ లిస్ట్ కావట్లేదు అనేది చాలా రీజన్స్ ఉంటాయి. సో దాన్ని మీరు కొంచెం ప్రాపర్గా ఆన్సర్ చేయగలిగి అండ్ మీరు చెప్పే విధానం కరెక్ట్గా ఉంటే, ప్రొఫెషనల్గా ఉంటే 100% షార్ట్ లిస్ట్ చేస్తారు. అండ్ ఇంకొకటి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే చాలామంది రియల్ టైం ప్రొఫెషనల్స్కి ఎవరైతే జాబ్ చేంజ్ అవ్వాలనుకునే వాళ్ళకి నోటీస్ పీరియడ్ ఇష్యూ అండి. ఎక్కువ మందికి ఎంఎన్సీ కంపెనీ వర్క్ చేసే వాళ్ళందరికీ 90 days ఉంటుంది, మోస్ట్లీ 60 to 90 days ఉంటుంది. బట్ కంపెనీస్కి ఎక్కువగా హైర్ చేసుకుంటుంది, ఇంట్రెస్ట్ చూపిస్తుంది కూడా ఎవరైతే 0 to 30 daysలో జాయిన్ అవుతుంటారో, అంటే ఇమీడియట్గా జాయిన్ అయ్యే వాళ్ళకి ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. అందువల్ల అలాంటి ప్రొఫైల్స్ మాత్రం షార్ట్ లిస్ట్ చేస్తున్నారు. అల్టిమేట్గా ఒక పాయింట్ చెప్తా అండి, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేయాలంటే ఎన్ని రోజులు ఎలాగో గడిచిపోయాయి, కానీ ఇప్పటి నుంచి అయితే మాత్రం ఈ కాంపిటీషన్కి మీరు ఎవరైతే మంచి టెక్నికల్గా కానీ అండ్ సాఫ్ట్ స్కిల్స్ కూడా, కమ్యూనికేషన్ కావచ్చు, మీ యాటిట్యూడ్ కావచ్చు, బిహేవియర్ కావచ్చు, ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తున్నారు, అప్పుడే హైర్ చేసుకుంటున్నారు. అంటే మంచి హై లెవెల్ ప్రొఫైల్, హై లెవెల్ ఉంటేనే వాళ్ళకి మంచి అవకాశాలు ఉంటున్నాయి. వాళ్ళు ఎవరైతే డెడికేషన్ అండ్ కమిట్మెంట్, హార్డ్ వర్క్ చేయగలనుకునే వాళ్ళు ఐటీ ఇండస్ట్రీకి వెల్కమ్ చేయండి. సో ప్రస్తుతం మీరు ఏదైనా కోర్స్ని అప్గ్రేడ్ చేస్తున్నారా, ఏ కోర్స్ నేర్చుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ ఎందుకు అది యూజ్ అవుతుందో కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఇలాంటి మోర్ లేటెస్ట్ ఐటీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలంటే మన లక్కీ టెక్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. కంటెంట్ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. సో ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.